అందరికీ నమస్కారం. కార్తీక మాసం అంటేనే విశేషమైనటువంటి మాసం. ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అటువంటి వాటిలో ఒకటి కార్తీక సమవారం. ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో ఉండేటువంటి రోజును కోటి సమవారం అని అంటారు. ఈ 2024వ సంవత్సరంలో నవంబర్ మాసం 9వ తేదీ అనగా శనివారం నాడు రేపు ఈ కార్తీక సమవారం రోజును జరుపుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే ఈ రోజుకి చాలా విశిష్టత ఉంది. వాడుక భాషలో దీనిని కోటి సోమవారం అని పిలవడం అందరికీ అలవాటుగా మారిపోయింది. కానీ శాస్త్ర ప్రకారం ఈ రోజుని కోటి సమవారం అని అంటారు. శాస్త్రానుసారం కోటి పూజల పుణ్య ఫలితాన్ని ఇచ్చే విశేషకరమైన రోజే ఈ కోటి సమవారం. ఈ రోజున చేసే పూజలకు, దానాలకు, జపాలకు, ఉపవాసాలకు, అభిషేకాలకు కోటి రెట్ల పుణ్యం అంటే మామూలుగా చేసిన దానికన్నా కూడా కోటి సార్లు ఎక్కువగా చేసిన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రవచనం. అయితే ఈ పవిత్రమైన రోజు శనివారముతో కలిసి రావడం చాలా విశేషమని పండితులు తెలియజేస్తున్నారు. ఎందుకనగా శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజునే కోటి సమవారం అని అంటాము. ఇది శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం. అందులోనూ శనివారంతో కలిసి రావడం వలన దీనిని పరమ పవిత్రమైన రోజుగా పండితులు తెలియజేస్తున్నారు. ఇంతటి పవిత్రమైన రోజు శివకేశవులకు భేదం లేకుండా ఇద్దరిని ఏకకాలములో పూజించడం వలన ముక్తిని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు వేకువజామున బ్రహ్మముహూర్తములో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలకి స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చన్నీటి స్నానము చేయడం ఉత్తమం. ఆరోగ్యం సహకరించని వారు గోరువెచ్చని నీటితో స్నానము చేయవచ్చు. స్నానము చేసిన తరువాత ఇంటి ముందు ముగ్గు వేసుకుని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పూజా గదిని కూడా శుభ్రపరచుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి. శివపార్వతుల పటాన్ని, విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించుకోవాలి. కుదిరితే ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేయండి. అదేవిధంగా పసుపు రంగు పూలు, పసుపు అక్షతలతో పూజ చేయటం వలన కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి ఖచ్చితంగా తులసి దళాలను సమర్పించాలి. ఎందుకంటే తులసి లేని విష్ణు పూజ అసంపూర్ణంగా పరిగణింపబడుతుంది. ముఖ్యంగా ఈ కోటి సమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి. బియ్యం పిండితో గాని గోధుమ పిండితో గాని 2 పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఈ పిండి ప్రమిదలకు గంధము, కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపారాధన చేయాలి. పూజలో నైవేద్యంగా పార్వతీ పరమేశ్వరులకు పాలను, అరటి పండ్లను, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి పానకమును, వడపప్పును, చలిమిడిని నైవేద్యంగా సమర్పించాలి. స్వామివారికి సమర్పించే పానకంలో తప్పకుండా తులసి దళాలను వేయాలి. చివరిగా శివపార్వతులకు, వెంకటేశ్వర స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణములు చేసి అక్షతలను తలపైన వేసుకుని నమస్కారం చేసుకోవాలి. ఈ రోజు చేసే దీపారాధన వలన, నదీ స్నానము వలన, ఉపవాసము వలన కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. శరీరం సహకరించేవారు తప్పకుండా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం శివాలయానికి కానీ లేదా ఏదైనా విష్ణు ఆలయాలకు కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో దీపారాధన చేయండి. ఈ కోటి సమవారం రోజున ముక్కోటి దేవతలు అందరూ శివునితో కలిసి శివాలయంలో ఉంటారట. కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సమవారం రోజున ఖచ్చితంగా శివాలయంలో దీపారాధన చేయండి. ఈరోజు శివాలయంలో 365 వత్తులను వెలిగిస్తే కోటి సమవారాలు శివాలయంలో దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. శివాలయంలో ఉండే గోపురం వద్ద కానీ ధ్వజస్తంభం వద్ద కానీ దీపారాధన చేయాలి. ఈరోజు తులసి దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ శివాలయంలో ఉసిరి దీపం కానీ పెడితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు ఒక్క దీపాన్ని వెలిగిస్తే
కోటి దీపాలను వెలిగించినంత ఫలితం వస్తుంది. ఈరోజు మనం చేసే జపం, పూజ, అర్చన, దానము, ఉపవాసము, అభిషేకము, జాగరణ ప్రతి ఒక్కటి కూడా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున మనం దీపారాధన చేసినా, దానం చేసినా, పూజ చేసినా అది శివకేశవులిద్దరికీ అందుతుంది కాబట్టి మనకు కోటి రెట్ల ఫలితాలను ఇస్తారు. ఈరోజు విశేషంగా ఉసిరికాయ దీపాలను పెడతారు. అలా పెట్టడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. కోటి సోమవారం రోజున తెల్లవారుజామున ఈ ఉసిరి దీపాలు వెలిగించుకోవాలి. ఈ ఉసిరి దీపాలను ఉసిరి చెట్టు దగ్గర లేదా తులసి చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా వెలిగించవచ్చు. ఉసిరి దీపాలను వెలిగించలేని వారు మామూలు దీపాలను అయినా సరే పెట్టుకోవాలి, లేదా పిండి దీపాలను అయినా సరే పెట్టవచ్చు. ఖచ్చితంగా ఇలా ఏదో ఒక దీపాన్నైతే పెట్టాలి. అలా పెట్టడం వలన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మరియు పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ప్రత్యేకించి ఉసిరి దీపాలను పెట్టాలనుకునేవారు ఈ కోటి సోమవారం రోజున పెట్టుకుంటే శివకేశవులిద్దరికీ కూడా ఆ దీపం చేరుతుంది. ఈ కోటి సోమవారం రోజున మీ శక్తి కొలది 2 లేదా 9 లేదా 27 లేదా 64 లేదా 108 దీపాలు ఇలా ఈరోజు ఉసిరి దీపాలను పెట్టుకోవచ్చు. లేదా మామూలు దీపాలు, పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు. అసలు ఏమీ చేయలేని వారు ఈరోజు దేవుడి గుడిలో శివకేశవుల ముందు ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు. కోటి సోమవారాలు దీపం వెలిగించినంత మహాపుణ్యం లభిస్తుంది. ఈరోజు శివాలయ దర్శనము, అభిషేకము, ఉపవాసము లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తానుసారం వారు చేస్తే మంచిది. అదేవిధంగా ఈరోజు దీపారాధన, ఆకాశదీప దర్శనము, దానాలు, ధర్మాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపవుతుందని శాస్త్రం చెప్తుంది. కోటి సోమవారం రోజు ఉదయం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాలమందు ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకొని శివాలయానికి వెళ్ళి మరోసారి ఈశ్వరుని దర్శించుకోవాలి. ఆలయంలో దీపారాధన చేయాలి. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేస్తే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండి నియమనిష్టలతో దీక్ష పూర్తి చేస్తే స్వామివారి అనుగ్రహం పొందుతారని ప్రతీతి. ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంతో భక్తి ప్రవర్తనతో శివుడికి దగ్గరగా ఉపవాసం చేయాలి. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, ఉపవాసం అంటే దగ్గరగా నివసించడం అని అర్థం. పర్వదినాలలో ఉపవాసం ఉండటం అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం అని అర్థం. ఉపవాసం ఉండాలనుకున్న రోజు పూర్తిగా మనసును దేవునిపై లగ్నం చేయాల్సి ఉంటుంది. కటిక ఉపవాసం కూడా నిషిద్ధం. కొద్దిగా పాలు, పండ్లను సేవిస్తూ భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. ఈరోజు మీరు చేసే ఏ చిన్న దానం వలనైనా కూడా మీకు కోటి రెట్లు అధిక పుణ్యఫలం లభిస్తుంది. ఏ రోజు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు, అది మీకు కోటి దీపాలు వెలిగించినంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణం.